హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సుధా. ఈ వీడియోలో వచ్చేసి ఇది నా సెకండ్ పెయింటింగ్ బ్లౌజ్ అనమాట. ఫస్ట్ టైం వేసిన బ్లౌజ్ ఒకటి వచ్చేసి నేను షార్ట్ వీడియోలో పెట్టాను. సో ఎవరికైనా కావాలంటే కనుక కింద లింక్ ఇస్తాను చూడండి. ఇది వచ్చేసి ఎల్లో కలర్ బ్లౌజు. ఆల్రెడీ శారీలో గ్రీన్ కలరు అలాగే రెడ్ కలరు బ్లౌజ్ అనేది ఫ్లవర్స్ లోటస్ ఫ్లవర్స్ అయితే ఇచ్చున్నాయి. బ్లౌజ్ మాత్రం చాలా ప్లెయిన్గా ఇచ్చాడు. సో అందుకని చెప్పేసి నేను దీని మీద అయితే ఎల్లో కలరు ఉంది కదా అని గ్రీన్ అండ్ రెడ్ కలర్ యూస్ చేసుకొని నేను లోటస్ ఫ్లవర్స్ని అయితే డ్రా చేసుకొని ఫస్ట్ పెయింటింగ్ చేసేసాను. సో ఈ పెయింటింగ్ వచ్చేసి ఇవి పెయింటింగ్వి స్టేషనరీ దొరికే పెయింటింగ్స్ కాదు. ఈ పెయింటింగ్స్ అనేవి పెయింటింగ్ వేయడానికి చాలా సపరేట్గా ఉంటాయి అన్నమాట. సో వాటిని మాత్రమే ఆర్డర్ పెట్టుకొని మీరు పెయింట్ వేసుకుంటే అవి పెయింటింగ్ అనేది పోదనమాట. సో వాటికి లింక్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే ట్రై చేయండి. అంటే నేను వాడిని అయితే చాలా క్వాలిటీగా ఉన్నాయి. సో ట్రై చేయొచ్చు ఎవరికైనా కావాలంటే కనుక. ఇది ఆల్రెడీ పెయింటింగ్ వేసేసాను, ఇది ఆరిపోయిందనమాట. మొత్తం డ్రై అయిన తర్వాత ఇక్కడ అవుట్లైనింగ్ అనేది 3D లుక్ రావడం కోసం ఇవి కోన్స్, ఇప్పుడు గ్లిటర్ కోన్స్ అనేవి బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా. సో ఇవి నార్మల్ షాప్స్లో అయితే చాలా క్వాలిటీ తక్కువ, అంటే తొందరగా ఇది అంటే గమ్ ఎక్కువ ఉండి గ్లిటర్ తక్కువ ఉంటున్నాయి. సో ఇవైతే నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. సో ఎవరికైనా లింక్ కావాలంటే చెప్పండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ట్రై చేయండి. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. ఫస్ట్ మనం వీటిని యూజ్ చేసేటప్పుడు గ్లిటర్ కోన్స్ని ఇవైతే నేను ఆర్డర్ పెట్టింది 8 కోన్స్ వచ్చినాయి నాకు. ఇవి ఒక బాక్స్లో అయితే పెట్టేసి ఇచ్చాడు. ప్యాకింగ్ కూడా చాలా నీట్గా చేశాడు. వీటిని మనం యూజ్ చేసే ముందు ఫస్ట్ ఒక చిన్న అంటే వాటిని హోల్ అనేది చాలా చిన్నగా పెట్టుకోవాలి. లేదంటే కనుక పెద్ద హోల్ అయిపోయిందంటే కనుక మనకి పడేటటువంటి సైజ్ అనేది చాలా పెద్దగా పడిపోయి గ్లిటర్ మనం కోన్లాగా పెట్టుకోవడానికి చాలా కష్టం అవుతుంది. సో ఆ పెట్టుకునేటటువంటి హోల్ అనేది కొంచెం నీట్గా చూసి అంటే చిన్న హోల్ పెట్టుకొని మనకి ఎంతవరకు పడుతుంది అని చెప్పేసి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం డ్రా చేసుకొని అది ఏ సైజులో పడుతుంది కన్వీనియంట్గా మనకి పెయింట్ అదనేది సరిగా లైన్గా పడుతుందో లేదని చెక్ చేసుకున్న తర్వాత సరిపోకపోతే అప్పుడు ఇంకొంచెం మనం చిన్నగా కట్ చేసుకొని ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత మాత్రమే మనం ఇలా ట్రై చేస్తాం. చూసారు కదా, నేను ఫస్ట్ ఒకటి వేసి తర్వాత మనకి అది సరిగా సెట్ అవ్వకపోతే ఇంకొంచెం కటింగ్ చేశాను అనమాట. ఇప్పుడు మనం ఎలా కావాలంటే అలాగా నీట్గా మనం పెన్నుతో కనుక ఎలా గీసి డ్రా చేసుకుంటామో అట్లాగా నీట్గా అవుట్లైన్ అనేది చాలా జాగ్రత్తగా వేసుకో. ఎందుకంటే ఒకవేళ మనం ఫాస్ట్గా కనుక వేసినట్లయితే అది లోపలికి అవుట్ సైడ్ ఎక్కువ పడిపోయి లోపల పెయింటింగ్ ఆ షేప్ అనేది పాడైపోతుంది. సో నేను అందుకే చాలా స్లోగా వేస్తున్నాను. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, అంతే స్లోగా వేసుకోండి, మీకు బ్లౌజ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఎవరైనా ఇట్లాంటివి వేసుకున్నప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మన బ్లౌజ్ మీద మనమే పెయింటింగ్ వేసుకొని ఇట్లా వేసుకొని బ్లౌజ్ వేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇగో మీకు చూపిస్తున్నాం కదా, వేసిన ఫ్లవర్కి అలాగే గ్లిటర్ కోన్ వేయిన దానికి చాలా డిఫరెంట్. వేసిన దానికి ఇదంతా కూడా అవుట్లుక్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. సో ఇది చాలామందికి డౌట్స్ ఏంటంటే ఈ పెయింటింగ్ వేసినవి వాష్ చేసినప్పుడు పోవా, ఈ గ్లిటర్ అనేవి యూజ్ చేస్తే కనుక అవి మొత్తం వాటర్లో కరిగిపోదా అని చెప్పి డౌట్ వస్తుంది. ఏవైనా సరే ఇప్పుడు మనం మగ్గం వర్క్ చేయించుకునే బ్లౌజులు కానీ అట్లాంటివన్నీ కూడా మనం ఎక్కువసేపు వాటర్లో నానబెట్టి అయితే వాష్ చేయమండి. అవి ఎటువంటి వర్క్కైనా సరే మంచిది కాదు, పాడైపోతాయి. సో అదేవిధంగా ఈ పెయింట్ వర్క్, ఈ గ్లిటర్ వేసినటువంటి బ్లౌజ్లో అయినా కూడా మనం ఎక్కువసేపు వాటర్లో నానబెట్టకూడదు. సో డ్రై వాష్ అంటారు, అట్లా చేసుకోవాలి. లేదంటే కనుక జస్ట్ ఒక 2 మినిట్స్ ఎక్కడైతే మనకి కొంచెం మరక ఏమన్నా అనిపిస్తే అట్లాగా వాటితో కొంచెం రఫ్ చేసేసుకొని నీట్గా వాటర్తో ఇలా వాష్ చేసేసుకొని ఎండలో ఆరబెట్టేసుకుంటే సరిపోతుంది. ఎండలో కాదు, నీడలో ఆరబెట్టేసుకుంటే సరిపోతుంది. మరి ఎండలో అయితే షేడ్ అయిపోతాయి అన్నమాట. సో ఇలా కనుక మీరు చేసుకున్నట్లయితే మీ బ్లౌజ్కి మీరే పెయింటింగ్ వేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేస్తే కనుక మనకి ఇంత కష్టపడిన దానికి ఫలితం ఉంటుంది. సో కాబట్టి ఒకసారి మనం ఏదైనా ఆ పెయింట్ బాక్సులు కానీ అలాంటివి కొనేటప్పుడు కూడా వాటి క్వాలిటీ ఎలా ఉందో చూసి చెక్ చేసుకొని కొంటే కనుక మనం పెట్టిన ఎఫర్ట్కి చాలా బెటర్గా అనిపిస్తుంది. మనం ఎప్పుడైనా సరే ఈ పెయింటింగ్ వేయాలనుకున్నప్పుడు, అంటే ఫస్ట్ టైం వేయాలనుకున్నప్పుడు దయచేసి అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేయకూడదు. నేనైతే అది అబ్జర్వ్ చేశాను. సో ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేయడం వల్ల చిన్న చిన్న మిస్టేక్స్ వస్తాయి కదా. సో వాటి వల్ల మనం చేసుకున్న బ్లౌజ్ అంతా కూడా పాడైపోతుంది. ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ మనం ఒక రఫ్ క్లాత్ మీద వేసుకుంటే కనుక చాలా నీట్గా వస్తుంది. సో మీకు చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఫినిష్ అయిపోయింది మొత్తం అనేది. సో ఎంత నీట్గా ఉందంటే చాలా బాగుంది ఇది అవుటర్ లైన్ వేసిన తర్వాత. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.